మా కరెస్పాండెంట్ విక్రమ్ అక్కడికి చేరుకున్నట్టుగా అప్డేట్ అంతోంది. మాట్లాడదాం. విక్రమ్, ఏంటి అక్కడ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ చెప్పండి. సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులతో మాట్లాడే పరిస్థితి ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సంబంధించి మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు హెల్మెట్స్ దుకాణంలో పూర్తిగా దగ్ధమైన విజువల్స్ కూడా పూర్తిగా చూస్తున్నాము. మా ఫైర్ అధికారులు మంటలను చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలన్నీ కూడా పూర్తిగా పొగ అంతా కూడా దట్టంగా అలుముకుంది. హెల్మెట్ ఇంపోర్టెడ్ హెల్మెట్స్ అన్ని కూడా ఇక్కడ అమ్మకాలు చేస్తుంటారు. దాంతోపాటు కింద దుకాణ సముదాయం అంతా కూడా చూసుకోవచ్చు. ట్రావెల్స్కి సంబంధించి కానీ, మరోవైపు రిజిస్ట్రేషన్ సంబంధించిన జిరాక్స్ షాప్స్ కానీ అన్నీ కూడా ఈ దుకాణ సముదాయంలో ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తిగా మంటలు ఒక్కసారిగా చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఫైర్ అధికారులు వెంటనే స్పందించి మంటలను ఆపే ప్రయత్నం అంతా చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఒక్కసారిగా మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పొగ అలుముకుంది. మరోవైపు మెట్రో స్టేషన్ పక్కనే ఉంది. ఒకవైపు ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు కూడా ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి హైదరాబాద్ నగరంలో తరచూ జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు సంబంధించి నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్న జిహెచ్ఎంసీ తీసుకోవడం లేదు అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? ఆల్రెడీ జిహెచ్ఎంసీ తరఫున అన్ని షాప్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రిసిటీ అంటే వాళ్ళ దగ్గర ఉన్న లూజ్ వైరింగ్ కావచ్చు, లేదంటే అక్కడ ఏమన్నా హీట్ సంబంధించిన వైరింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోమని కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చిన్న అంటే బికాజ్ ఆఫ్ ద వెదర్ కావచ్చు, ఎండతో కూడా చాలా చోట్ల షార్ట్ సర్క్యూట్తో పెద్ద ఇన్సిడెంట్స్కి దాడి తీస్తున్నది. మరి ఇది కూడా ఇప్పుడు జరిగిన విషయం కూడా ఇంకా మొత్తం డీటెయిల్గా ఇన్స్పెక్షన్ కాలేదు. మరి దాని ఇంకా ఏం కారణాలు కూడా వెంటనే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ప్రస్తుతం అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ లేదు. అది ఇంపార్టెంట్. మనకు చాలా చోట్లలో కూడా ఈ ఇన్సిడెంట్స్ని మనం చాలా అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది చాలా రద్దీ అయిన ప్రాంతం కనుక ఈ చిన్న ఇన్సిడెంట్స్ కూడా చాలా పెద్ద డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటుంది. ప్రస్తుతం అయితే అన్ని ఫైర్ ఇంజిన్స్ కూడా వచ్చాయి. అంత డిపార్ట్మెంట్ ఇక్కడనే ఉంది. అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టమైనా ఏమైనా జరిగిందా? మీకు ఏమైనా అధికారులు సమాచారం ఇచ్చారు? ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళ సిబ్బందులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న కస్టమర్స్ అందరూ కూడా వెంటనే అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయారు. మరి ఇప్పుడైతే టోటల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. మనం చూడొచ్చు ఫైర్ ఇంజిన్స్ కూడా చాలా సేపటి నుంచి ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ అగ్నిని కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. చూసుకోవచ్చు అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. ఫైర్ ఇంజన్లకు సంబంధించి అదనపు ఫైర్ ఇంజన్లను కూడా రప్పించారు. అదనపు ఫైర్ ఇంజన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అదనపు ఫైర్ ఇంజన్ల ద్వారా పూర్తిగా నీటితో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పొగ అయితే దట్టంగా అలుముకుంది. ఫైర్ అధికారులు వెంటనే ఈ పొగకు సంబంధించి కూడా పొగ పూర్తిగా రాకుండా కూడా నివారణ చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మనం చూసుకోవచ్చు ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేదు. కాకపోతే ఆస్తి నష్టం సంబంధించి ఈ దుకాణ భవనం పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో కాలిపోయిన పరిస్థితి ఉంది. బూడిదైన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఎక్కడా కూడా మనం చూసుకోవచ్చు దాదాపుగా 1.5 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటగా హెల్మెట్ దుకాణంలో మంటలు చెలరేగినట్లయితే అది ప్రాథమికంగా చెప్తున్నారు. ఒకవైపు ఫైర్ అధికారులు, మరోవైపు పోలీసులు కష్టపడి మంటలను చల్లార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంటలు పొగ రాకుండా కూడా చర్యలు చూసుకుంటున్నారు. మొత్తం మనం చూసుకోవచ్చు. ఫోన్ లైన్లో అంతరాయం కనిపిస్తుంది. విక్రమ్, ట్రై టు గివ్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద బెటర్ ప్లేస్. సో మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ కాంప్లెక్స్లో అంటుకున్న మంటల తాలూకు విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం.